అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వైసీపీలో క్లారిటీ మిస్ అవుతోందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులు పడుతున్న నేతల విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదా? లేక వాళ్ల చావు వాళ్ళు చస్తారులే అని వదిలేశారా? నాడు పార్టీకి మౌత్ పీసులుగా మారిన నాయకులు ఇరుకున పడుతున్న సందర్భాల్లో సైతం ఎందుకు స్పందనలు ఉండటం లేదు? పార్టీ పెద్దల మౌనానికి రీజన్ ఏంటి? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగాక తీవ్ర ఆరోపణలు, కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు పలువురు వైసీపీ నాయకులు. విజయసాయిరెడ్డి, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా లాంటి ముఖ్య నేతలపై అభియోగాలొచ్చాయి. అది ఊహించిన పరిణామమే అయినా అందుకు సంబంధించిన రియాక్షన్స్ మాత్రం ఊహించినట్లుగా లేవంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట సదరు లీడర్స్. అప్పుడు పార్టీ కోసం మేము ఎంత చేశాం, ఇప్పుడు మాకు దొరికేది ఇదేనా అంటూ లోపల తెగ మదనపడిపోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిస్థితిని తీసుకుంటే పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గౌడాంస్లో రేషన్ బియ్యం మాయమైన కేసులో పీకల్లోతున కూరుకుపోయారు మాజీ మంత్రి పేర్ని నాని. గౌడం యజమాని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడమే కాకుండా రేపో మాపో ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారం ఉంది. ఈ కేసులో నాని కుమారుడు కిట్టు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో 4 రోజులు ఎవరికి అందుబాటులో లేని పేర్ని నాని వైసీపీ సెంట్రల్ ఆఫీసులో సడన్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో వివరణ ఇచ్చుకుంటున్నారు. కావాలంటే నన్ను అరెస్టు చేసుకోండి గాని కట్టుకున్న నేరానికి నా భార్య వ్యక్తిత్వ హననం చెయ్యొద్దంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత కూటమి వైపు నుంచి ఆయనకు గట్టిగానే కౌంటర్స్ పడుతున్నాయి. కుటుంబాలు, భార్య వ్యక్తిత్వాల గురించి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నాడు నువ్వు కామెంట్ చేసిన వాళ్ల కుటుంబాలు లేవా అంటూ విరుచుకుపడుతున్నారు కొల్లు రవీంద్ర, జెసి ప్రభాకర్ రెడ్డి, బుద్ధా వెంకన్న లాంటి టీడీపీ నాయకులు. పేర్ని నానికేనా భార్యా పిల్లలున్నది, మాకు లేరా అన్నది వాళ్ళ క్వశ్చన్. అయితే టీడీపీ నాయకులు వరుసబెట్టి విమర్శనాస్త్రాలు ఎక్కుబెడుతున్నా పార్టీ పరంగా వైసీపీ వైపు నుంచి పేర్ని నానిని ఎవరూ సపోర్టు చేయలేదన్న బాధ ఉందట ఆయన సన్నిహితులకు. నాడు పార్టీ వాయిస్గా ప్రతి సందర్భంలో నిలబడ్డా ఇప్పుడు ఆయనకు ఆపదొచ్చినప్పుడు అట్నుంచెవరూ మాట్లాడకపోగా మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండడం ఏంటని పేర్ని వర్గం ఫీల్ అవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ ఎపిసోడ్ తర్వాత చాలామంది వైసీపీ లీడర్స్ ప్రెస్ మీట్స్ పెట్టినా వాళ్ల వ్యవహారాల గురించి మాట్లాడుతున్నారు తప్ప పేర్ని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఇదేం పద్ధతంటూ వాపోతున్నారట. గతంలో విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగిందట పార్టీలో. దేవాదాయ శాఖ ఉద్యోగిని విషయంలో సాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు స్వయంగా ఆయనే మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకున్నారు తప్ప పార్టీ వైపు నుంచి వేసమెత్తు సపోర్ట్ చేయలేదని చెప్పుకుంటున్నారట. మాజీ మంత్రి ఆర్కే రోజా టార్గెట్గా కూడా రకరకాల ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఆడుదాం ఆంధ్ర, తిరుమల టికెట్ల కుంభకోణమంటూ కార్నర్ చేస్తున్న పార్టీగా వైసీపీ వైపు నుంచి రియాక్షన్స్ ఎందుకు ఉండటం లేదన్నది ఆమె సన్నిహితుల డౌట్ అట. అధికారంలో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో రోజా ముందుండి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారని, అలాంటి నాయకురాలికి కూడా సపోర్ట్ లేదన్న చర్చ జరుగుతోందట వైసీపీ వర్గాల్లో. అంటే దీన్ని బట్టి ఎవరి చావాళ్ళు చావాల్సిందేనా? పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదా? అధికారం పోతే అస్సలు పట్టించుకోరా? ఈ మాత్రం దానికేనా నాడు అంతలా చించుకొని పనిచేసింది అంటూ నిర్వేదన వ్యక్తం చేస్తున్నారట టీడీపీ టార్గెట్లో ఉన్న ముఖ్య నాయకుల సన్నిహితులు. ఇదే మాట అడిగితే సందర్భం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు అంతా స్పందిస్తారని పార్టీ పెద్దల నుంచి సమాధానం వస్తున్నట్టుగా తెలిసిందే. కానీ ఆ అవసరం, సందర్భం ఎప్పుడు వస్తాయన్నదే $1 మిలియన్ క్వశ్చన్ అంటున్నాయి పార్టీ శ్రేణులు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల విషయంలో అసలు పార్టీ లైన్ ఏంటన్నది స్పష్టం అవ్వకపోవడమే అసలు సమస్య అన్న మరో వాదన ఉంది. ఈ అయోమయానికి ఎప్పుడు తెరపడుతుందో, ఆ విషయాల్లో పార్టీ వాయిస్ ఎప్పుడు వినిపిస్తుందో చూడాలంటున్నారు పరిశీలకులు.